నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. నన్ను చూస్తే జాలేయడమేంట్రా నీకు అని అనగానే, అవును పారు, ఎందుకంటే పాపం మీ మనవరాలు అవసరానికి నిన్ను భలేగా వాడుతుంది. మీ మనవరాలు మాటలు విని నువ్వు కూడా నమ్మేసి ఇక నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించడమే మానేసినట్టున్నావు కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే కది విని జ్యోత్స్న, ఎందుకు గ్రానీని ప్రతిసారి రెచ్చగొడుతున్నావు? అయినా దేశాలు పట్టుకుని వెళ్ళే దాసు మళ్ళీ ఎందుకు వచ్చాడో ఎప్పుడొస్తాడో తెలీదు. అలాంటప్పుడు మా అతని గురించి వెతకాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడుకో వస్తాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు దాస్మావి గురించి అంతలా స్పీచ్ ఇచ్చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే నేను పారుతో చెప్తున్నాను, కన్నబిడ్డ మీద ప్రేమ లేకపోతే నువ్వు మాత్రం కన్న తల్లివి కానట్టే అని అంటూ ఉంటాడు. ఒకవేళ నీకు పుట్టినప్పుడు దాసుమావయ్యని మార్చేశారేమో, మార్చేయడంలో ఎవరోకో పుట్టిన కొడుకు నీ దగ్గరికి వచ్చాడేమో, కొంచెం ఆలోచించుకో. ఎందుకంటే దాసుమావయ్యకి మీ ఎవ్వరి పోలికలు కూడా రాలేదు. ఎంతో నెమ్మదస్తుడు, అలాగే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని కష్టాలు బాధలు తెలిసినవాడు. ఎవ్వరికి కూడా ఎప్పుడూ కూడా కీడు చేయని, అసలు ఎటువంటి హాని చేయని మంచి మనిషి. అసలు అలాంటి మంచి మనిషి నీ కడుపున ఎలా పుట్టాడో నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న, ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు, మారిపోయాడా, లేకపోతే ఎవరికి ఎటువంటి ద్రోహం చేయని మంచి వ్యక్తి? ఇవన్నీ కూడా మాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా బావకి దీపే ఇంటి వారసురాలని నిజం తెలిసిపోయినట్టే అనిపిస్తుంది. అసలు ఈ దాసుని ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న అయితే ఇక దాసుకి ఫోన్ చేస్తుంది. దాసుకు ఫోన్ చేసి జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, చూడు నాన్న, నా శాంపిల్స్ మమ్మీకి మ్యాచ్ అయ్యాయి. రేపే ఆపరేషను. ఈ ఆపరేషన్ జరిగితే తప్పకుండా మీ సుమిత్ర వదిన చచ్చిపోతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాటలు విని దాసు అయితే, ఆ డాక్టర్ని బెదిరించావా లేకపోతే డబ్బుతో కొనేసావా అని అడుగుతూ ఉంటాడు దాసు. ఆ డాక్టర్ ఎందుకు అలా చెప్పిందో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు. అందుకని నేను కూడా ఆలోచించి, డాక్టర్ చెప్పింది కరెక్టే కదా, ఇప్పుడు డాక్టర్ నా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పింది. రేపు ఆపరేషన్ చేస్తే అమ్మ బ్రతకదు. మరి అలాంటప్పుడు డాక్టర్ మీదే నింద వెళ్తుంది కానీ నా మీద నింద పడదు. నా చేతికి మట్టి అంటకుండా ఈసారి పని అయిపోతుంది అంటూ జ్యోత్స్న దాసుతో అయితే చెప్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక దాసు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఈ జ్యోత్స్న చివరికి సుమిత్ర వదిని కూడా చంపాలని చూస్తుందంటే ఇక నేను మాత్రం ఇలా మూగవాడిలాగా పడుండకూడదు, వెంటనే నిజాలు చెప్పేయాలి అని అనుకుంటూ ఇక రౌడీల నుంచి మరోసారి తప్పించుకుంటాడు దాసు. అయితే ఇక మరోసారి తప్పించుకొని అప్పుడే ఇక దాసు పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటే కాశీ అయితే ఎదురుపడతాడు. దాసు కాశీ ఎదురెదురు పడడంతో దాసుని చూసిన కాశీ ఇలా అంటూ ఉంటాడు, నాన్న ఏంటి నాన్న పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అంటూ ఉంటే, ముందు నన్ను బైక్ ఎక్కించుకో అని అంటూ ఉంటాడు దాసు. ఇక బైక్ ఎక్కేసి కాశీ బైక్ మీద కాశీతో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇద్దరు రౌడీలు అయితే దాసుని వెతుకుతూనే ఉంటారు. రే, మేడంకి ఇప్పుడు ఫోన్ చేస్తే మొన్న మీకు కాపలా కాయడం చేత కాలేదు, ఇప్పుడా చేత కాలేదు అంటూ మనల్ని ఏదోటి అంటుంది. అందుకని ఇప్పుడు వాడిని వెతికే పని మీదే ఉన్నాము అని వెతుకుతూ ఉంటారు దాసుని. అప్పుడే ఒక చోట బండి ఆపి జ్యోత్స్న గురించి మొత్తం నిజాలన్నీ కూడా కాశీకి అయితే చెప్తాడు. అవి విని కాశీ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అలాంటి జ్యోత్స్న అక్కతో నేను ఎన్ని రోజులు కూడా చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశాను, నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు కాశీ. అలా బాధపడుతున్న కాశీని చూసి ఇప్పుడు బాధపడుతుంటే పని అవదు, అక్కడ సుమిత్ర వదిన ప్రాణాల్ని కాపాడాలి, పద కాశీ వెళ్దాం అని అంటూ బైక్ మీద మళ్ళీ కాశీతో పాటుగా శివనారాయణ ఇంటికైతే వస్తాడు దాసు. ఇక అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతూ ఉండగా ఇక దాసు కాశీ ఇద్దరు రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇదేంటి, దాసు వాళ్ళని రౌడీల నుంచి తప్పించుకున్నాడా, ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు వాళ్ళు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనుకున్న జ్యోత్స్న ఇక వెంటనే దాసు దగ్గరికి రాబోతూ ఉంటే ఇంతలో పారిజాతం, రే దాసు, ఇన్ని రోజులు ఏమైపోయావురా, ఎక్కడికి వెళ్ళావో, ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తడం లేదో అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇన్ని రోజులు నన్ను జ్యోత్స్ననే కిడ్నాప్ చేసి బంధించింది అని దాసు అయితే అంటాడు.
ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు నిన్ను జ్యోత్స్న కిడ్నాప్ చేసి ఉంచడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని, నీ కొడుక్కి పిచ్చి పట్టింది, పిచ్చి పట్టి ఆ పిచ్చిలో ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం దాసుని ఎప్పుడైతే పిచ్చివాడని జ్యోత్స్న అందో అప్పుడే ఇక తను జ్యోత్స్న చెంప పగలగొట్టి, కన్న తండ్రిని పిచ్చి పట్టిందంటావా, నీకేమన్నా మత్తిపోయిందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్నకి దాసు కన్న తండ్రి ఏంటి పిన్ని అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఇక పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను దాసుని తిట్టిందని అసలు నిజం బయట పెట్టేశానా, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం, ఆహా అలా కాదు దశరథ, కన్న తండ్రి అనలేదు, ఎలాగో తండ్రి వరుస అయినోడు కదా, పిచ్చివాడు అనడం ఏంటని అనబోయాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంకెందుకమ్మా, ఎన్ని రోజులమ్మా నిజాన్ని దాచిపెట్టేది, ఈ జ్యోత్స్న చివరికి ప్రాణాలని తీయడానికి కూడా వెనకాడడం లేదు. అలాంటి జ్యోత్స్న గురించి నిజం బయట పెట్టకుండా నేను ఇంకా ఆగను. నీకు కూడా నేను ఒక విషయం చెప్పాలమ్మా. జ్యోత్స్న నేనెక్కడ అన్నయ్యకి నిజం చెప్పేస్తానని ఆ రోజు నన్ను తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్నని అని చెప్తాడు దాసు. ఆ మాట విని ఇక పారిజాతం షాక్ అయిపోతూ, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, అవునమ్మా నేను మాట్లాడేది నిజం. ఆ రోజే కనుక దశరథ అన్నయ్య నన్ను కాపాడి ఉండకపోయి ఉంటే అసలు నీ కొడుకు నీకు దక్కేవాడే కాదు, బండరాయితో నా తల మీద కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్న అని అంటూ ఉంటాడు దాసు. ఇక ఆ మాట విని పారిజాతం వెంటనే జ్యోత్స్న పీక పట్టుకొని, కన్న తండ్రిని చంపడానికి నీకు మనసు ఎలా ఒప్పింది, నా ముందేమో నటిస్తూ ఇలా పిచ్చోళ్ళని చేసావా అంటూ నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.